దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలంలో మరొక నూతన మాసంలో ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు ಎಲ್ಲರಿಗೂ శుభాలు తెలియజేస్తూ, గడిచిన 2 మాసాలలో మనం ధ్యానించినట్లు ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించిన శిష్యులు, వారి జీవితము, జీవన విధానము, ప్రభు కొరకు వారు పడిన పాటు మనం ధ్యానించుకుందాం. ఈ ప్రత్యేకమైన గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఆరాధనలో దేవుని నామ మహిమార్థమై ముగించుకొని మరలా తిరిగి శిష్యుల్ని గూర్చిన సువిశేషం మనం విందాం. అవి మన జీవితాలకు ఎంతో ప్రోత్సాహాన్ని, మన జీవితాలను ఎంతగానో ప్రభావితం చేసేవిగా ఉంటున్నాయి కదా. గత కాలంలో కొందరు శిష్యుల గురించి విన్నాం. ఈ దినమున మనకందరికీ తెలిసిన ఒక ప్రధాన శిష్యుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమించిన శిష్యుడు యోహాను అనే వ్యక్తిని గురించి ఈ రోజున మనము కొన్ని విషయాలు ధ్యానించుదాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము మొదటి 3 వచనాలలో వ్రాయబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. 3వ వచనం, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. దేవుడి పరిశుద్ధ లేఖన భాగములను మన వినికిడిలో దీవించును గాక. ప్రియా సహోదరి సహోదరులరా, దేవుని వాక్యం అమోఘమైనది. సువార్తల గ్రంథంలో ప్రధానంగా యోహాను శుభవార్తను మనం గమనించినప్పుడు, భక్తుడైన యోహాను ప్రభువుతో తనకున్న బంధము, అనుబంధాన్ని గురించి వ్రాస్తూ ఆయా సందర్భాలలో అంటాడు, ప్రభువు ప్రేమించిన శిష్యుడు. తన పేరు, తన ఉనికిని ఎక్కడ చాటుకోలేదు. ప్రభువు ప్రేమించిన శిష్యుడు అని మాత్రమే వ్రాస్తూ ఉంటాడు. మనము యోహాను భక్తుని జీవితాన్ని చూస్తే యేసుని ప్రేమించిన దాసుడు అని ఆయన జీవితంలో కనిపిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఈ ప్రకటన గ్రంథంలోకి వచ్చినప్పుడు ఈ మాటలు మనం చూస్తాం. యోహాను భక్తుడు శిష్యులందరిలో కూడా సుదీర్ఘకాలము బ్రతికిన వాడు. 30వ ఏట ప్రభు దగ్గరకు వచ్చాడు. ఆ తర్వాత ప్రభుతో తన అనుబంధం 65 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ప్రకటన గ్రంథం రాయబోయే సమయానికి ఆయన వయసు 95 సంవత్సరాలు. ఈ భక్తుడే యోహాను శుభవార్త, అలాగే యోహాను వ్రాసిన పత్రికలు 1, 2, 3 పరిశుద్ధాత్మ దేవుడు ఈయన చేతనే వ్రాయించాడు. మరొక పుస్తకం ఈ ప్రకటన గ్రంథము. ఇదంతా ఒక విశేషమైన రీతిలో కనిపిస్తూ ఉంటుంది. మనం ఇంత మునుపు చెప్పుకున్నాం, యాకోబు, జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను. ఒక మారేమో
వీరిరువురు అన్నదమ్ములు యేసయ్య దగ్గరికి వెళ్ళి తమ కోరికను వెలిబుచ్చారు. మరొక చోట వారి తల్లి ప్రభుని అర్థిస్తున్నట్లుగా మనం చదువుతాం. ఆయన మహిమలో ఆయన రాజ్యంతో కూడా వచ్చినప్పుడు కుడివైపున ఒకరు ఎడమ వైపున ఒకరు కూర్చుండాలి, అలా అనుగ్రహించమని. అయితే ప్రభు దానిని వెంటనే ఖండించి, అది తండ్రి ఎవరికి అనుగ్రహించారో వారికే దక్కిద్దమ్మా, కానీ నేను త్రాగబోగినలోనిది, నేను పొందబో శ్రమలోనిది వారు పొందుకోగలరా, అనుభవించగలరా అని అంటే దే వర్ రెడీలీ సెడ్ ఎస్ వీ డూ, మేము అనుభవిస్తాం, ఆ శ్రమల్లో పాల్గొంటాం. వారు ఏమైతే ప్రభు దగ్గర పలికారో దానికి తగ్గట్లుగానే వారు జీవించారు. హల్లెలూయా. మనం చూసాం అపోస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయంలో భక్తుడైన యాకోబు యెరూషలేము సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన ఖడ్గము చేత చంపబడ్డాడు. ఆ తర్వాత మిగిలిన శిష్యులందరూ కూడా నానా రకాలుగా హింసింపబడి శ్రమలు ఎదుర్కొన్నారు. అయితే యాకోబు సహోదరుడైన యోహాను ఈయనేమన్నా పూలపాను మీద ఉన్నాడా, పూలబాటలో కొనసాగాడా అంటే లేదు. ఈయన కూడా అనేక శ్రమలు ఎదుర్కొన్నాడు, ఎన్నో ఇబ్బందులు, ఒడిదుడుకులు, ప్రాణాలు పోయేంతగా శ్రమించాడు. ప్రభు అడిగారు కదా, నేను త్రాగబోవు కప్పులోనిది మీరు త్రాగుతారా, నేను పొందబోయే శ్రమలు మీరు పొందుతారా? దర్ మైండ్స్ ఆర్ ప్రిపేర్డ్. జీవించి ఉన్నంత కాలము ప్రభుని వెంబడించటానికి చావైనా బ్రతికైనా, కష్టమైనా నష్టమైనా, అది ఏ రకమైన పరిస్థితి అయినా ప్రభు కొరకు మేము సిద్ధం. వారు అలనాడు ప్రభుతో చెప్పారు. ప్రభువు శిలువ శ్రమలు అనుభవించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ప్రభు కొరకు అలాగే జీవించారు. ఈనాడు మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. బాప్తిసం తీసుకునే సమయంలో మీరు ఎప్పటి వరకు ప్రభుని వెంబడిస్తారు ఈ రీతిగా విశ్వాసంలో అని అడిగితే చచ్చేంత వరకు అని అంటాం. మంచి మాట, కానీ చాలామందికి దాని విలువ తెలియదు, దాని అర్థం తెలియదు. అప్పుడు ఇలా చెబితేనే బాప్తిసం ఇస్తారేమో, లాంటి ఎవరేమో అనే ధోరణిలో చెబుతూ ఉంటారు. కానీ ఈ యాకోబు యోహాను సహోదరులు అలా చెప్పలేదు. మేము ప్రభువా మీరు త్రాగబోయే గిన్నెలో త్రాగటానికి సిద్ధం, ఆ శ్రమలు ఎదుర్కొనటానికి సిద్ధమంటూ వారు ఏమైతే చెప్పారో దానిని తూచా తప్పకుండా నెరవేర్చారు. హల్లెలూయా. ఈ యోహాను భక్తుని జీవితంలో మనం చూసినప్పుడు యేసయ్య బ్రతికి ఉన్నంత కాలము యేసు ప్రేమించిన శిష్యుడు, యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తరువాత యేసుని ప్రేమించిన దాసుడు. హల్లెలూయా. ఎంత గొప్ప మార్పు. ఓ భక్తుడు అంటూ ఉంటాడు, చక్కని మాట చెప్పారు. ఎవరైతే ప్రభుని ఎక్కువగా ఎరిగి ఉంటారో వారు మరి ఎక్కువగా ఆయన పాదాల దగ్గర ఒదిగి ఉంటారు. ప్రభుని ఎరిగిన వారే ఈ పని చేయగలరు. దేవునితో సంబంధం, సహవాసం లేకుండా, ప్రభుని గురించి పూర్తిగా తెలుసుకోకుండా, మేము దేవుని దాసులు, మేము దేవుని పిల్లలు, మేము దేవుని యందు విశ్వాసం ఇచ్చాము అని చెప్పుకుంటూ పై పైన జీవించే జీవితాలు కలిగిన వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ యోహాను భక్తుడు ఆయన జీవితంలో ప్రధానంగా ఒక 5 విషయాలు జ్ఞాపకం చేస్తా, టూకీగా చెబుతాను.
మనం నోట్ చేసుకుందాం, వాటిని ధ్యానం చేసుకుందాం. ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 5 అద్భుతమైన విషయాలు ఈ యోహాను భక్తుని గురించి చెప్పబడుతూ ఉన్నాయి. మొట్టమొదటిది 1వ అధ్యాయం 1వ వచనంలో యేసు క్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, దేవుని దాసులకు చూపించాలి అని. ఎవరికి ఇచ్చాడట ఇది? తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. హల్లెలూయా. ప్రేమించిన శిష్యుడికేను దాసుడు అనే దానికి ఎంత వ్యత్యాసం ఉందండి. ప్రభుతో సన్నిహితంగా ఆయన మీద ఆనుకొని ఆధారపడి జీవించిన వాడు ఇప్పుడు అంటున్నాడు, నేను ఆయన దాసుడిని, నేను దాసుడను, నేను బోస్ట్ చేసుకోవటానికి నాకేం లేదు. అమ్మో, ప్రభుని చూస్తూ ఉంటే, ఆయన్ని ధ్యానిస్తూ ఉంటే, ఆయన చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే నేను ఎందుకు పనికిరాను, ఆయన పాదాల దగ్గర కూడా ఉండటానికి తగను కదా అని యోహాను భక్తుడు అంటూ ఉన్నాడు. దాసులలో 2 రకాలు ఉంటారు మనకు తెలుసు. మొదటిది ఏమిటంటే పెయిడ్ సర్వెంట్. మనకి ఇళ్లలో పనులు చేయటానికి కొంతమందిని పెట్టుకుంటాం. వాళ్ళు ఏమిటంటే పెయిడ్ సర్వెంట్స్. ఆ డబ్బు ఇచ్చే దాన్ని బట్టే వాళ్ళు పనిచేస్తారు. డబ్బులు ఇస్తామన్నా సరిగ్గా ఇవ్వలేదు అనుకోండి, అది వాళ్ళ పనుల్లో కనిపిస్తుంది. వాళ్ళు కూడా పనులు సరిగ్గా చేయరు, దాటేస్తారు. వీళ్ళందరూ కూడా పొందుకునే దానిని బట్టి పని చేసేవారు. రెండవది బాండ్ సర్వెంట్, దాసుడు. వీళ్ళు కేవలం సహాయం చేసేవాళ్ళు, ఇంట్లో పని చేసేవాళ్ళు కాదు. బాండ్ సర్వెంట్ అంటే ఇక ఎల్లప్పుడూ కట్టు బానిసగా ఉంటారు. వాళ్లకు ఎలాంటి హక్కులు ఉండవు. వాళ్ళు కేవలం యజమానునికి మాత్రమే చెందినవారు. ఇంకో మాట చెప్పిన బానిస అని అంట, కట్టు బానిస. ఆ ఇంటి వారికి దానికే పని చేస్తారు. మరి ఎలా పని చేస్తారండి వీళ్ళు? లోకంలో రకరకాలుగా ఉండదు. కొంతమంది ఇష్టపడి చేస్తారు, కొంతమంది ఇష్టం లేకపోయినా పరిస్థితులను బట్టి, చేయవలసి రావటాన్ని బట్టి చేస్తారు. కానీ ప్రభువు దాసుడు, దాసురాలు, వారు తమ జీవితాలలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా సంతోషంగా ప్రభు కొరకు పనిచేసేవారు. వాళ్లను దాసుడు, బాండ్ సర్వెంట్ అన్నారు. ఇక్కడ యోహాను భక్తుడు ఆ స్థాయికి దిగి వచ్చాడు. ఎందుకంటే ప్రభుని ఎక్కువగా ఎరిగినవాడు, దేవుని ప్రేమను ఎక్కువగా పొందుకున్నవాడు, రుచి చూచినవాడు. అమ్మో, నేను ఆయన పాదాల దగ్గర నుండి కదలకూడదు అనుకున్నాడు. వాళ్లకు సొంతగా ఒక ప్రణాళిక కానీ ఒక కోరికలు కానీ ఉండవు. వాళ్ళకున్న ఏకైక కోరిక ఏమిటి అని అంటే దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలను నా జీవితంలో నేను చచ్చేంత వరకు నెరవేర్చే బిడ్డగా ఉండాలి. హల్లెలూయా. యోహాను భక్తుడు ఆ రీతిగా ప్రభు సన్నిధిలో కనిపిస్తూ ఉన్నాడు. ప్రభు చేత పిలువబడిన దాసులు అనేక మంది ఉన్నారు. కానీ బానిసలుగా ప్రభువుకు పడి ఉన్నవారు చాలా కొద్ది మంది ఉంటారు. శ్రమలు వస్తే, కష్టాలు వస్తే పరిచర్యను విడిచిపెట్టి, ప్రభుని విడిచిపెట్టి తమ సొంత మార్గాలు వెతుక్కుంటూ, తమ పనుల్లో తాము నాకేం తక్కువ, నేను ఎందుకు ఇలా మాట పడాలి, నేను ఎందుకు అవమానాలు పొందాలి, నేను ఎందుకు హింసింపబడాలి అని ప్రభుని విడిచిపెట్టేవారు ఈనాడు లోకంలో కోకొల్లలుగా మనము చూస్తూ ఉన్నాం. బట్ జాన్ ఈజ్ డిఫరెంట్. ఆయన అన్నిటినీ సహించటానికి, భరించటానికి ఇష్టపడినవాడు.
దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాలను చేయటంలోనే ఆనందించువాడిగా ఉన్నాడు. అది సలసలా కాగుచున్న నూనెలో పడవేసినా, లేక మనుష్య సంచారము లేనటువంటి నిర్మానుష్య ప్రాంతం పద్మాసు ద్వీపానికి వెలివేయబడిన ప్రభువుని ఘనపరిచేవాడిగా యోహాను భక్తుడు ఉంటున్నాడు. హీఈస్ ఎ బాండ్ సర్వెంట్. ప్రభుకి అనేక మంది సేవకులు ఉన్నారు, కానీ దాసులుగా బహు కొద్ది మంది. ఆ కొద్ది మందిలో మొదటి స్థానంలో నిలువబడేవాడు యోహాను. ఆ తర్వాత రెండవదిగా మనం చూసినట్లయితే, ఇదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో యోహాను భక్తుడు అంటున్నాడు, మీ సహోదరుడును. హీ రిమైండ్ యాజ్ ఎ బ్రదర్. ప్రభు ప్రేమించిన శిష్యుడు. అందరూ గతించిపోయారు, శిష్యులందరూ చనిపోయారు, ఇంకెవరు మిగలలేదు. దీర్ఘకాలం బ్రతికిన వాడు, ప్రభు కొరకు ప్రయాసపడినవాడు యోహాను భక్తుడే. కానీ ఆయన ఎక్కడా తన టైటిల్ మార్చుకోలేదు. ఈ రోజున మనం చూస్తూ ఉంటాం, సంఘాల్లో ఒక క్రమం, ప్రోటోకాల్ ఉంటుంది. పరిచర్య ధర్మమును బట్టి సంఘ అభివృద్ధి కొరకే కొన్ని నియమాలు పెట్టుకున్నాం కదా. 10 ఏళ్ళు సేవలో ఉన్నటువంటి సువార్థికుడిని సంఘ కాపురికి అభిషేకించటం, ఇంకొక 10 ఏళ్ళు పరిచర్యలో కొనసాగిన ఆ సంఘ కాపురిని రెవరెండ్గా అభిషేకించటం, ఇలా జరుగుతూ ఉంటున్నాయి. లేక అనేక సంఘాలు స్థాపించి సంఘ స్థాపనలో ముందుకు సాగినటువంటి వారిని బిషప్ అని, ఈ రీతిగా మనం లోకంలో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు యోహాను ప్రభువుతో తను కలిగి ఉన్న బంధము, అనుబంధము 65 ఏళ్ళుగా ఉంది. గొప్ప పేరు కలిగిన వాడిగా ఉన్నాడు, ప్రభు శిష్యుల్లో చెప్పబడిన వాడిగా. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి ఆరోహణమైన తరువాత అనేక మందిని యోహాను భక్తుడు బలపరిచాడు, స్థిరపరిచాడు, ఆయన పరిచర్యలో నడిపించాడు. కానీ తుది వరకు ఈ భక్తుడు తనను గూర్చి చెప్పుకుంటున్నది ఏమిటి అని అంటే, మీ సహోదరుడు, యువర్ ఫెలో బ్రదర్. He remained as a brother. No other title. Not even a pastor, a reverend, or bishop. He is our brother. Hallelujah. ఆయనలో ఎలాంటి అతిశయం కానీ, గర్వం కానీ, గుర్తింపుల కొరకు ప్రాకులాడటం కానీ, లేక ఘనత కలిగినట్లు నేను ఉండాలి అని ఆలోచన ఎంత మాత్రం లేదు. మనం చేసే పరిచర్యలు ఎన్నెన్నో విధాలుగా ఉంటాయి, పర్వాలేదు, పరిచర్య ఏదైనా పర్వాలేదు. కానీ యేసయ్య ఒక మాట అంటారు, మత్తయి శుభవార్త 23వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు చదివితే, మీలో ఎవరునూ అధికులు కారు, మీ ప్రభువుని నేను, మీ నాయకుడిని నేనే, మీకు దేవుడను నేనే. We have only one Father, we have only one head, one leader, one teacher, but we are all brothers. మీరందరూ సహోదరులు అంటే యేసయ్య చెబుతూ ఉన్నారు. దానికి కట్టుబడి ఉన్నవాడు ప్రభు ప్రియశిష్యుడైన యోహాను, ప్రభువును ప్రేమించిన ఆయన దాసుడు యోహాను, దేవుని మాటకు లోబడి జీవించిన వాడు. ఆ తర్వాత అక్కడే 10వ వచనంలో మనం చూస్తే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా
అంటే యోహాను భక్తుడు గొప్ప ఆత్మీయుడు, ఆత్మతో నింపబడినవాడు. ఇదేదో సడన్గా ఉద్రేకం మీద ఆత్మ ఆవహించటం కాదు, స్థిరంగా కంటిన్యూస్గా దేవుని ఆత్మ చేత నింపబడి నడిపించబడిన వాడు ప్రభుని ప్రేమించిన దాసుడు యోహాను. ఆయన ఆత్మతో నింపబడి ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలు మాత్రమే చూడగలుగుతూ ఉన్నాడు. మన జీవితాలు, మన హృదయాలు దేనితో నింపబడి ఉంటాయో దానిని బట్టే మన జీవితాలు కొనసాగుతూ ఉంటాయి. యోహాను ఆత్మతో నింపబడినవాడు, లోకానుసారమైన వాటి మీద మనసు నిలిపినవాడు కాడు. ప్రభు మీద, ప్రభు కార్యాల మీద, ప్రభు తలంపుల మీద, తనకు యజమానుడు, నాయకుడు అయి ఉన్నటువంటి యేసయ్య తట్టే చూస్తూ ఉన్నవాడు. ఆత్మ సంగతులే ప్రకటన చేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ఎన్ని అద్భుతమైన విషయాలు మనము చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, ఆయన దాసుడిగాను, తోటి సహోదరునిగాను, ఒక ఆత్మీయుడిగాను ప్రభుని వెంబడిస్తున్న మనము ఆయన సన్నిధిలో కొనసాగుతున్నామా? ఇంకొక మాట మనం చూస్తే ఇదే ప్రకటన గ్రంథం 17వ వచనంలో అక్కడ యోహాను భక్తుడు అంటాడు, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. యాజ్ ఎ డెడ్ మ్యాన్ ఎట్ హిస్ ఫీట్. కాళ్ళు ఎగరేసుకోవట్లేదు, కోట్ సరి చేసుకోవట్లేదు, ఆయన పాదాల మీద చచ్చిన వాని వలె పడి ఉన్నాడట. అబ్బా, మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, those who know the Lord most, they reverence him the most. Those who know the Lord least, they pretend to have familiarity with him. ప్రభుని ఎవరైతే ఎక్కువగా ఎరిగి ఉంటారో వారు చచ్చిన వాళ్ళలాగా ఉంటారు. ఆయన చెప్పిందే చేస్తారు, సొంత ఎజెండా ఉండదు, సొంత ఆలోచనలు ఉండవు. ప్రభు మాటే నాకు వేదవాక్కు, ప్రభు మాటే నాకు ఆజ్ఞ, నేను దాని ప్రకారం జీవిస్తాను. ఇది యథార్థమైన భక్తి జీవితము. ప్రభు కోరుతున్నదే నీ నుండి, నా నుండి ఆయనని యథార్థముగా సేవించువారమై, వెంబడించువారమై, అనుసరించువారమై ఉండాలి అని ప్రభు కోరుతాడు. యోహాను భక్తుడే కాదు, దైవ గ్రంథంలో మనం చూసినప్పుడు యోబు గ్రంథము 42వ అధ్యాయం 6వ వచనం, అలాగే యెషయా గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. దేవుని దర్శనాన్ని వారు పొందుకున్నప్పుడు, ప్రభు మహిమను చూస్తూ ఉన్నప్పుడు వారిలోకి వారు చూసుకుంటే వారికి ఏం కనిపిస్తుందంటే నీచపు స్థితి, తమ పాపపు స్థితి కనిపిస్తుంది. ఈ పాపపు స్థితిలో ఉన్నవారు దేవుని సన్నిధిలో ఏ రకంగా గొప్పగా చెప్పుకోగలరు, ధైర్యంగా నిలబడగలరు? చచ్చిన వారి వలె ఆయన పాదాల మీద పడుతూ ఉన్నారు. చివరిగా యోహాను భక్తుని గురించి మనము చూసినప్పుడు అదే 1వ అధ్యాయం 9వ వచనంలో గమనిస్తే అక్కడ చెప్పబడుతూ ఉంది, మీ సహోదరుడును యేసుని బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనైన యోహాను అను నేను దేవుని వాక్యము నిమిత్తము, యేసుని గురించిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని.
శ్రమల్లో పాలివాడు. ఈ యోహాను భక్తుడు ఆయన దాసుడని చెప్పుకోవటమే కాదు, ఆయన సహోదరుడిగా తోటి సహోదరుడని చెప్పుకోవటమే కాదు, ఆత్మతో నింపబడిన వాడు మాత్రమే కాదు, కానీ ప్రభు సన్నిధిని చచ్చిన వాని వలె ఉండి ఆయన కొరకు ఎలాంటి శ్రమలైనా ఎదుర్కొనటానికి సిద్ధంగా ఉన్నవాడు. ఎంత గొప్ప విషయం! శ్రమలలో పాలివాడు. మనము ఆశీర్వాదాలలో, దీవెనలలో పాలివారిగా ఉండాలి అని కోరుకుంటాం. కానీ యోహాను భక్తుడు శ్రమలలో పాలివాడు. యేసయ్యకి మాట ఇచ్చాడు కదా అక్కడ, నేను త్రాగబో గిన్నెలో నువ్వు త్రాగుతావా? ఎస్ లార్డ్, ఐ డూ, ఐ విల్. మాట ఇచ్చాడు, మాటను నిలబెట్టుకున్నాడు. అందుకే దేవుడి గొప్ప ప్రత్యక్షతను యోహానుకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన శ్రమలను అనుభవించాడు. రాబో కాలంలో, భవిష్యత్ కాలంలో ఆయన వెంబడించబో ఆయన భక్తులు, ఆయన విశ్వాసులు, ఆయన పిల్లలు శ్రమలలో పాలివారు కావాలి అని సూచిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ అంత్య దినాలలో మన జీవితాలు ఎలా ఉన్నాయి? సుఖభోగాసక్తులుగా, ఎక్కడ ఎలాంటి కష్టానికి, శ్రమకు, బాధకు తావు లేకుండా నేను దేవుని బిడ్డను, దేవుని కొరకు నిలువబడతాను, దేవుని కొరకు వాడబడతాను, అన్నీ సిద్ధంగా ఉంటే నేను పనిచేస్తాను అనుకుంటున్నామా? పరిచర్యలో, ప్రభు పిలుపులో కొన్నిసార్లు ఆ యొక్క ఫ్లోర్ నువ్వే తుడుచుకోవాలి, చాప నువ్వే వేసుకోవాలి, డ్రమ్ము నువ్వే కొట్టుకోవాలి, పాట నువ్వే పాడుకోవాలి, వాక్యం నువ్వే చదువుకోవాలి, బోధ నువ్వే చేసుకోవాలి. చేయటానికి సిద్ధమేనా? దేవుని బిడ్డగా, ఆయన వెంబడిస్తున్న వారంగా అలా జీవించగలమా? అదిగో అలాంటి అనుభవాల నుండే దేవుడు నన్ను తీసుకొచ్చాడు, మనల్ని తీసుకొస్తూ ఉన్నాడు. ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభు కొరకు నమ్మకంగా మనం పనిచేసేవారుగా, ఆయన దాసురాండ్రుగా మనం ఉంటున్నప్పుడు ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రార్థించుదాం, ప్రభు తడి చూద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో మీరు ఈ భూమి మీద జీవించుండగా మిక్కిలిగా ప్రేమించిన నీ శిష్యుడు యోహాను, మీరు పునరుత్థానం చెంది పరలోక ఆరోహణమైన తర్వాత నిన్ను ప్రేమించిన నీ దాసుడు యోహాను ఎంత గొప్ప మార్పయా! నీతో ఎంత ఎక్కువ సన్నిహితంగా ఉంటే అంతగా నీకు లోబడి జీవించే జీవితాలు. నీ సన్నిధిలో మేము చచ్చిన వారి వలె, నీ కట్టు బానిసలుగా అయ్యా మా జీవితాలు కొనసాగాలి. ఎంత గొప్ప మాదిరి యోహాను భక్తుని జీవితం ద్వారా చూపిస్తున్నావు. స్తోత్రాలు, వందనాలు. ఈ నీ మాటలు ఆలకించున్న ప్రతి బిడ్డ అయ్యా ఒక్కొక్కరు ఒక యోహానులాగా మారటానికి, యోహానులాగా నిన్ను ఘనపరచటానికి, యోహానులాగా నీ కొరకు శ్రమించటానికి సహాయం చేసి మీరే మహిమ పొందమని, నీ మేళ్లతో దీవెనలతో నింపమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా కాపుదల ఆయన పాద సన్నిధిలో చేరిన మనకు యోహాను భక్తుని వలె సేవకులుగా, పరిచారకులుగా అనేక మంది ఉన్నప్పటికీ ప్రభు దాసులుగా, బానిసలుగా జీవించిన ఆయన బిడ్డలకెల్లరకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.